హలో వ్యూయర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామలా స్పెషల్స్. నేను మీ శ్యామల. ఈరోజు నేను మీ అందరికీ ఎంతో రుచికరమైన మా అమ్మ చేతి వంటలో ఉన్న స్పెషల్ ఫుడ్, నాకు ఎంతో ఇష్టమైనది శనగపప్పు కొబ్బరి ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది నా ఫేవరెట్ డిష్ అండి. దీంతో మజ్జిగ చారు కానీ రసం కానీ కాంబినేషన్తో తింటే ఆసమ్ ఉంటుందన్నమాట. అందుకే నేను మీకు ఇప్పుడు ఇది ఇలా చూపించబోతున్నాను అనమాట. శనగపప్పు కొబ్బరి. మరి ప్రిపరేషన్ ఎలాగో స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ నేను ఒక హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకున్నానండి, ఇంకా 1 కప్పు శనగపప్పు. ఈ విధంగా నేను శనగపప్పు ఒకసారి వాష్ చేసి కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సుమారుగా 200 గ్రామ్స్ తీసుకున్నానండి. వేపిన శనగపప్పు బాగా వాష్ చేసుకొని దానిలో ఒక హాఫ్ ఉల్లిపాయ, అరముక్క టొమాటో, ఇంకా 4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని ఇప్పుడు దీనికి కుక్కర్ మనం విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. 1 కప్ వేపిన శనగపప్పుకి 2 కప్పుల వాటర్ పడుతుందండి ఇనీషియల్గానే. అయితే ఇందులో ఇంకా ఏ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తాము. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా తీసి పక్కకు పెట్టేసుకొని ఆ వాటర్ పడేయకండి, అలా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో మనం కొబ్బరి తురుముని, పచ్చి కొబ్బరి తురుము ఉంది కదండి, అది ఇలా యాడ్ చేసుకుంటామన్నమాట. కొబ్బరిని ఇక్కడ తురిమినా పర్వాలేదు, లేదా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి. ఈ విధంగా కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి ఇందులో మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఒక పిక్క చింతపండు రసాన్ని తీసుకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఇందాక తీసి పక్కన పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ని ఇందులో వేస్తామన్నమాట. ముందుగానే సాల్ట్ వేయమండి. ఆఖరిలో వేయడం వల్ల మనకి శనగపప్పు పలుకుగా తగులుతూ ఉంటుందన్నమాట. అది ఇందులో స్పెషాలిటీ. ఇప్పుడు పప్పు ఉడుకుతుంది కదా, ఇది ఉడికే టైంలో మనం పోపు పెట్టేసుకోవచ్చు. పోపు పెట్టుకోవడానికి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. అదే పూజా ప్రసాదాలకి పెట్టేలా అయితే వెల్లుల్లి స్కిప్ చేయాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇక్కడ మళ్ళా చెప్తున్నానండి, బాబా ప్రసాదానికి పెట్టేలా అయితే మాత్రం వెల్లుల్లిపాయలు వేయకూడదండి. బాబా భోజనాలనే కాదండి, ఏ దేవుడికైనా మనం ప్రసాదంలో మనం ఈ కర్రీని పెడుతున్నట్లయితే అందులో ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిపాయలు 2 స్కిప్ చేయాలి. చూసారా, ఇక్కడ పోపు మొత్తం చక్కగా వేగిన తర్వాత తీసుకొచ్చి పప్పులో తిరగమూత పెడుతున్నాను. ఇలా తిరగమూత పెట్టుకోవటం వల్ల మనకి కమ్మదనం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇందులోని చింతపండులో ఉన్న పులుపు, మిర్చిలో ఉన్న కారం, కొబ్బరిలో ఉన్న తీపి, ఉప్పు, ఇంకా తిరగమూత ఇవన్నీ కలిపి స్వచ్ఛమైన కమ్మదనాన్ని ఇస్తాయండి. కాస్తంత నేచుక్క వేసుకొని ఇది మనం అన్నంలో కలుపుకొని తింటే అసలు నిజంగా వెజ్ ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు మోస్ట్ డెలిషియస్ డిష్ అంటారండి. అయితే నాకు అంత నచ్చుతుంది. ఇంకా ఇది మజ్జిగ చారు కాంబినేషన్తో తీసుకున్నట్లయితే అసలు కడుపు నిండా కంపల్సరీ తింటారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో. ఇప్పుడు ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇదంతా ఇంకా అయిపోయినట్టే, ఎక్కువ టైం పట్టదు, చాలా క్విక్గా అయిపోతుంది. పైన ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చూస్తున్నప్పుడు కానీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను తప్పకుండా రివర్ట్ ఇస్తాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.
నమస్తే, ఉంటాను.